హాయ్ అండి అందరికీ. శ్రీధరణి కార్స్ కొరుట్ల అండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే మీరు డైరెక్ట్ నెంబర్ యూస్ మాత్రం చేయకండి. చిన్నగా ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్, వీడియోస్ పెట్టలేదు. సరే, కియా సెల్టాస్ అండి, హెచ్టీ ఎక్స్ప్రెస్. ఇది సన్ రూఫ్ మోడల్ వచ్చేసి 2021 ఉంది. సరే, ఒక్కసారి అయితే మీరు బయట చూసుకోండి. మీకు స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చూపిస్తా. కాకపోతే మీరు కాస్త వీడియో చూసిన తర్వాత నాకు చెప్పండి. మీకు వెహికల్ ఎట్లా ఉందో నేను చెప్తాను, దాని కండిషన్ ఎట్లా ఉందో తెలుస్తుంది. చూసుకోవచ్చు, డోర్ సైడ్ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. వెనక సైడ్ చూసుకుంటే కూడా చిన్నగా ఉంది. ఓకేనా, నేను ఇది ఎట్లాంటిది అని పర్టికులర్గా చూపించాలంటే మాత్రం మీకు కాస్త టైం తీసుకుంటుంది. కాకపోతే అదైతే మీరు కొంచెం గమనించండి. ఏదో టైంపాస్ కోసం నేను చెప్పట్లేదు. మీకు కూడా చూసుకోవచ్చు, డోర్ దగ్గర ఇక్కడ ఉన్నది అట్లా చిన్నగా, వెనక డోర్ దగ్గర చిన్నగా స్క్రాచెస్ ఉంది. కానీ ఇది కూడా చేపిస్తారు, ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఇక ముంగట బంపర్ దగ్గర చూసుకుంటే కూడా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. రైట్, ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా. వెహికల్ ఎట్లా ఉంది, కండిషన్ ఎట్లా ఉంది అనేది, ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది, ఓకే, అది నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఒకసారి చూసుకుందాం. ముంగట డోర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఎట్లాంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. ఓకేనా, నేను పర్టికులర్గా ప్రతి ఒక్కటి చెప్తా. కాకపోతే మీరు చూడకపోవడం వల్ల మైనస్ అవుతుంది. అది కింద మ్యాటింగ్ కానీ వెంటిలేషన్ సీట్స్ అనేది చూసుకోవచ్చు. అట్లాగే సన్ రూఫ్ ఉంది దీనికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మీరు టూ సైడ్ మొత్తం కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అట్లాగే బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా ఒకే వర్క్ చేస్తుంది, ప్రతి డోరు. అలాగే మీకు ఇంటీరియర్తో సహా నీట్గా నేను మీకు చెప్తుంటా. కాకపోతే మీరు ఒకసారి అయితే గమనించండి. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ సార్ ఇది. సరే, ఒకసారి అయితే వెనక సైడ్ చూసుకుందాం. వెనక సైడ్ చూసుకున్న మ్యాటింగ్ ఓకే, అట్లాగే సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇదంతా ఎందుకురా బాబు, మాకు ఏదో ఒకటి ప్రైస్ చెప్తే అయిపోతాయి కదా అంటే, సార్ వెహికల్ అనేది ముఖ్యం. అది ఏదో నామమాత్రం కోసం కాదు, లేకపోతే ఎవరి కోసమో తీసుకోవట్లేదు. మనం కొంచెం గమనించాలి. చూసుకోవచ్చు, వెనక డిక్కీ చూసుకున్నా కానీ ఏది రీప్లేస్ లేదు సార్. రీప్లేస్ ఎట్లా అవుతుందా కాదనేది నాకు కూడా తెలుస్తుంది. ఇలా చేంజెస్ అని ఏర్పడతాయి నాకు. సరే, వెనక స్టెఫినీ ఎట్లా ఉంది ఏంది ఒకసారి అదే లైవ్లో చూద్దాం, మీకు చూపిస్తా. చూసుకోవచ్చండి, ఇందులో పాన జాకెట్ మాత్రం ఉన్నాయి. రీడింగ్ ఎట్లా ఉంది అది కూడా చెప్తాను నేను. చూసుకోవచ్చండి, ఇది స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 90%కు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎక్కువనే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను మీకు నేను. సరే, ఒకసారి డిక్కీ వేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కెమెరా చూపించాలి కదా. ఓకే, రైట్, ఓకేనండి. ఇది కూడా డోర్ చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ రిప్లేస్ కాలేదు. టైం తక్కువ అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను ఫాస్ట్గా పాస్ వస్తుంది సార్. అది చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే. డోర్స్ కూడా చూసుకున్న నీట్గా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోండి. సరే, ఫస్ట్ అయితే ముందుకు వద్దాం. చూసుకోవచ్చు, మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ అది కూడా చెప్తుంటాను నేను. సీట్స్ అయితే వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి సార్. ఇవి సీట్ అడ్జస్ట్మెంట్ సార్. ఇది చూసుకోవచ్చు, ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్. ఇది స్పీకర్స్ ఓకే ఉన్నాయి. అట్లాగే మీకు వచ్చేసి పవర్ విండో సార్. ఇది 4 ఒకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం లేదు సార్. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. అట్లాగే సేమ్ డాష్ బోర్డ్ దగ్గర అక్కడ ఒకటి ఉంది. ఏసీ ఓకే సార్, చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు, మీరు వెహికల్లో ఏదైనా చెక్ చేసుకోండి సార్. నీట్గా ఉంది, మంచి కండిషన్లు ఉన్నాయి సార్. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉండదు సార్, మీరు కొంచెం గమనించాలి. ఓకేనా, సరే, ఒకసారి అయితే ఇప్పుడైతే మీకు రీడింగ్ చూపిస్తా. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా ఉందని అది కూడా చెప్తాను నేను. రైట్, ఓకే సార్, రీడింగ్ చెక్ చేసుకోండి. రీడింగ్ వచ్చేసి 1,29,000 సార్. ఇది నేను లైట్స్ ఆన్ చేసిన, ఎందుకంటే అక్కడ చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మీకు అది కూడా చూపించాలి కదా. మెయిన్ 1,29,000 సార్. ఇది బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చూపిస్తా. చూసుకోవచ్చు సార్, వెహికల్ మాత్రం నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది, గుడ్ కండిషన్ ఉన్నది. నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, చిన్నగా మీరు చెక్ చేసుకోండి సార్. దీనికైతే ఓనర్ అయితే షోరూమ్ ట్రాక్ చేయించుకోలేడు, ఉన్న అవసరం నేను మీకు చెప్తున్నా. రైట్, ఓకే, ముందుకు వస్తాను నేను. అయితే సరే, ముంగడు ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒకసారి బానెట్ చెక్ చేసుకుందాం. బానెట్ చెక్ చేసుకున్నా కానీ ఓకే. ముంగట ఆప్రాణ చూసుకున్నా ఓకే.
ఇంకా మీకు బీడింగ్ అవన్నీ చూపించాలంటే టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరు ఫీల్ అవుతుంటారు, తప్పేం లేదు సార్. దీని ప్రైస్ ఓనర్ చెప్తున్నారు సార్, ఇది 12 లక్షలు చెప్తున్నారు సార్ ఇది, ఓకేనా. సరే, హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. కింద ఫోక్ లైన్ మాత్రం రావట్లేదు. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసి మీకు సార్ ఇది 11/2025 సార్. మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. అట్లాగే ఇండికేటర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. కొంచెం వర్షం పడుతుంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. కాకపోతే కాస్త వెయిట్ చేసి చూడండి సార్, మీకు ఒరిజినాలిటీ కావాలి, ప్రైస్ ఒకటే ముఖ్యంగా సార్, ఓకేనా. టైలర్స్ చూసుకున్నా ఓకే ఉన్నాయి. నేను ఏదైనా చిన్నగా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తా, కాకపోతే అందులో మీరు చూసుకుంటేనే కరెక్ట్ అర్థమవుతుంది నా ఉద్దేశం సార్, అంతకుమించి ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఒకసారి అయితే బీడింగ్ కూడా చెక్ చేసుకోండి. వెహికల్ యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా కూడా మీకు తెలిసిపోతుంది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్క్ చేస్తుంది సార్. ఇది వేరే రాష్ట్రాల నుంచి ఫోన్ చేసి అడుగుతున్నారు, కాకపోతే నేను ప్రతిసారి చెప్తున్నాను, నేను వీడియో చెప్పింది కూడా చెప్తున్నా, కానీ మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకోవాలని చెప్పేసి నాకు మళ్ళీ కాల్ చేస్తున్నారు. రిటర్న్ చేయకండి. నేను చెప్పే విషయం ఏంటంటే ట్యాక్సీ అనేది పడుతుంది, స్టేట్ ట్యాక్స్ అనేది పడుతుంది, అది గమనించండి దయచేసి, ఓకేనండి. ఓకే, ఇదైతే మీరు ఖచ్చితంగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి నేను గ్లాస్ వచ్చేసి చూపిస్తాను నేను. సరే, ఇప్పుడైతే మీకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, చూడండి. రైట్, ఇది వచ్చేసి సిఏ ఉందండి, ఇది కూడా సేమ్ సిఏ ఉంది, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు. ఏది గ్లాస్ కానీ సార్ రీప్లేస్ అయితే కాలేదు ఇందులో, మీకు చూసుకోవచ్చు, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 12 lakhs చెప్తున్నాడు ఉన్నారు. అట్లాగే ముంగ ట్యాక్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 60-70% వరకు ఉంటాయి సార్. అలవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇది, ఓకేనా. నేనేదో టైం లెంత్ ఎక్కువ పెట్టి చెప్పాలని ఒక షోకేం కాదు సార్ నాకు, చూసుకోవచ్చు. ఇది కూడా ఇది చూసుకుంటే మాత్రం మీకు ఇంకా 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్. వెనక టైర్ తీసుకుంటే అలవెల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకే. సేమ్ టైర్ కూడా, ఇది కూడా అంతే ఉంది సార్, ఓకేనండి. నేను మీకు డీటెయిల్ మళ్ళీ ఒకసారి చెప్తుంటాను. నేను వీడియో అయితే చివరి వరకు చూడండి సార్, ఇది నా రిక్వెస్ట్. నేను ఏదో టైంపాస్ చెప్పడం కదా సార్. కియా సెల్టాస్ అండి, HTX+, ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. సన్ రూఫ్ సార్. రీడింగ్ వచ్చేసి 1,23,000 వరకు ఉంది సార్. దానికి షోరూమ్ ట్రాక్ అయితే చేయించుకోవాలి ఓనర్, ఓకేనా. వెహికల్ పరంగా వేసుకోండి, కండిషన్ బాగానే ఉంది. వెంటిలేషన్ సీట్ సార్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. 1,29,000 ఉంది. పవర్ అండ్ సైకిల్ వర్క్ చేస్తున్నాయి, ఏసీ చిల్లు ఉంది సార్. ఇది వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, స్మూత్ ఉంది. నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి లెవెల్ చెక్ చేసుకోవచ్చు, అట్లా కూడా ప్రాబ్లం ఏమి కూడా లేదు సార్, ఓకేనా. దీనికి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది, ఓకేనా. ప్రైస్ సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, 12 లక్షల చెప్తున్నాడు ఓనరు, 12 lakhs. కాకపోతే ప్రైస్కి మనకు మాత్రం సంబంధం ఉంది సార్. మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.